ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ తులా రాశి వారికి జూలై 20 తేదీన ఆదివారం రోజున జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ తులా రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది? అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి? అలాగే వీరి గ్రహస్థితులు ఎలా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక యొక్క తులా రాశి వారికి వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన ఆ దైవం అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా వీరికి చెప్పాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే చాలా ఉంటుంది. అందుచేతనే వీరికి గతంలో పోల్చుకున్నట్లయితే గనక ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కూడా చాలా వరకైతే తగ్గుతాయి. ఇక వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. అదృష్టపు రాశుల్లో యొక్క తులా రాశి వారిది ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఖచ్చితంగా గ్రహస్థితులు అనుకూలించడం వల్ల వీరికి ఖచ్చితంగా దైవం అనుగ్రహం అనేది కూడా ఈ రాశి వారికి పుష్కలంగా ఉండి ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా వారు ఆ సమస్య వల్ల కాస్త కూసో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ సమస్య అనేది వెంటనే అయితే తీరిపోతుంది ఈ తులా రాశి వారికి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని ఇంకా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక వీరికి ఉన్నటువంటి అదృష్టానికి, వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి ఆ చెడు అనేది వీరి దగ్గరికి ఎక్కువసేపు మాత్రం ఉండదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎప్పుడు కూడా దైవాన్ని ఎప్పుడూ నమ్ముకుంటూ ఉంటారు. ఏదైనా సరే దైవం మీద భారం వేసి వీరు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరికైతే ఈ మధ్య కొంచెం మానసిక సందర్శనం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు మనశ్శాంతి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఏదో గజిబిజిగా భయం భయం ఆందోళన వీరికి కొన్ని రోజుల నుంచి ఇలా చాలా రకాలుగా మానసికంగా సందర్శనకు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ ఏదో భయం, ఏదో ఒకటి కోల్పోయినటువంటి బాధ, ఒక రకమైన భయంగా వీరికైతే ఉంది. కనుక ఈ యొక్క భయమైన ఆందోళన అవన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు తొలగిపోవడం అనేది జరగబోతుంది. ఎందుకంటే మీకు దైవ అనుగ్రహం ఉండటం వల్ల మీ ఇంట్లో నుండి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే మీరు ఎక్కువగా ఆలోచించినటువంటి అవసరమైతే ఏమీ లేదు. మీరు ఉన్నటువంటి మంచితనానికి, మీరు పడినటువంటి కష్టానికి, దానికి సంబంధించి ప్రతిఫలమైతే ఈ యొక్క తులా రాశి వారికైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూల, ప్రతికూల పరిస్థితులు సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతికూల ఫలితాలు, పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, బాధలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయి ఆర్థికంగా వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి చుట్టూరా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి సమస్యలు అలానే బాధలు 2 కూడా సమానంగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి, ఈ రాశి వారికి ఈ రోజున మొత్తం కూడా కష్టాలు అనేవి తీరబోతున్నాయి. ఇలా వీరికి కష్ట సుఖాలు 2 కూడా సమపాలన ఉంటాయని చెప్పుకోవచ్చు. కష్టమైన, సుఖమైన 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయని తెలుసుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో జరిగేటువంటి పరిస్థితులైతే ఇలా ఉంటాయని చెప్పుకోవచ్చు.
అలాగే రాశివారు చాలా తెలివితేటలను కలిగిన వ్యక్తులు. అలానే రాశివారికి కోపాన్ని, ధైర్యాన్ని, తెలివితేటలను అన్నిటినీ కలిపి ఉంచుకుంటారు. వీరిలో అన్నీ కూడా కలిసి ఈ రాశిలో అయితే ఉంటాయి. అంతేకాదు ప్రతీది కూడా వీరికి అనుకూలంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండి వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా అనుకూలంగా తోడుగా ఉండేటువంటి వ్యక్తులు. తక్కువ అంటే వీరిని ఏదైనా చేయమని ప్రోత్సహించే వీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, వీరు సాధించాలి అనుకున్నది సాధించండి అని, లేదంటే వారిలో ఉన్న టాలెంట్‌ని అలానే అణగదొక్కకుండా దానిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని మీతో ఎవరైతే ఉంటారో అనుక్షణం కూడా నిస్వార్థంగా మీతో ఉంటారు. అలాంటి వ్యక్తులు మీరు అస్సలు వదులుకోవద్దు. అలానే వీరు ధైర్యవంతులు. చాలా ధైర్యంగా కూడా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఆడవారికి కూడా మగవారిలాగా ధైర్యం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ధైర్యం, సాహసాలు అనేవి కాస్త అంతే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలైతే ఈ విధంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున అయితే మీకు మంచి లాభాలైతే చేకూరబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి మంచి జరగడం అనేది జరగబోతుంది. ఇక ఈ రాశి వారి వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించడం బోతున్నాయి. ఇక ఈ రాశి వారి వ్యక్తులకి వారి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కనిపెడుతూ ఉండాలి. అంటే ముఖ్యంగా మీరు ఈ సమయంలో రహస్యాలు కానీ, డబ్బుకు సంబంధించిన వివరాలను కానీ ఎవరితో కూడా అస్సలు చెప్పుకోకూడదు. అలాంటి వాటిని ఎవరితో అయినా చెప్పుకుంటే మీకు సమస్యలు అనేవి వస్తాయి. ఎందుకంటే ఈరోజు మీతో మంచిగానే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని చెడు చెయ్యాలి, మీ గురించి చెడు ప్రచారం చేయాలి, సమాజానికి చెడు తెలియజేయాలి అని మీకు మంచిగా ఉండటం, మీరు మంచిగా ఉండడానికి చూసి ఓర్చుకోలేని వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మనసులో కుళ్ళు కుతంత్రాలు పెంచుకొని మీతో ఉంటూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని మిమ్మల్ని ఏదో ఒక రకంగా అయితే బాధ పెట్టాలని చూసేటువంటి వ్యక్తులు కూడా అధికంగా ఉంటారు ఈ తులా రాశి వారికి. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచి ఫలితాలైతే మీకైతే వస్తూ ఉంటాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై 20 తేదీన ఆదివారం రోజున వీరికి ఏం జరగబోతుందంటే, ఇక ఈ రోజున యొక్క తులా రాశి వారికి ఒక సమాచారం అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వారికి బంధువుల కలయిక, వ్యాపారాలలో అనుకూలత, ఉద్యోగాలలో ప్రోత్సాహం ఇలా జరుగుతాయి. ఇక స్థిరాస్తి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి ఈ సమయంలో. ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆకస్మిక ధనలాభం, అలాగే సన్నిహితులతో మంచి శుభవార్తలు వింటారు. ఇక ఈ రాశి వారికి అయితే బంధువులతో తగాదాలైతే ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక ఈ రాశి వారికి మంచి అనుకూల ప్రతిఫలాలు కూడా వీరికి రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై 20 తేదీన ఆదివారం రోజున వీరికి జరగబోయేది తెలిసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ రాశి వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.